హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. జూనియర్ ఎన్టీఆర్ గారు సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. భారీ డైలాగ్స్, కళ్ళు చెదిరే డ్యాన్స్, ఇలా అన్ని అంశాల్లో ఆయన తీరే వేరు. ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ గారి అసలు పేరు తారక రామ్. ఒకరోజు హరికృష్ణ గారు తన కొడుకును తీసుకొని సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళారట. ఆయనే స్వయంగా తారక్ పేరును నందమూరి తారక రామారావుగా మార్చారట. కుటుంబానికి అధిక ప్రాధాన్యతమిచ్చే ఈయన తన భార్య ప్రణతిని దేవుడిచ్చిన వరంగా భావిస్తారట. ఇద్దరు అబ్బాయిలే పుట్టడంతో కుమార్తె లేదనే లోటు తనకెప్పటికీ ఉంటుందని ఓ సందర్భంలో తెలిపారు. స్కూల్ ఫ్రెండ్స్ స్నేహల్, లవ్ రాజ్ సహా సినీ నటుడు రాజీవ్ కనకాలతో ఇప్పటికీ అన్ని విషయాలు పంచుకుంటారట. హీరోలు రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్తో క్లోజ్గా ఉంటారట. సుమారు 8 ఏళ్ల వయసులో తొలిసారి ముఖానికి మేకప్ వేసుకున్నారట. బ్రహ్మర్షి, విశ్వామిత్రలో భరతుడి పాత్రలో నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. కొన్నాళ్ల తర్వాత బాలరామాయణంలో నటించారు. కూచిపూడి నృత్యం శిక్షణ పొందారు. 12 ఏళ్ల సాధనలో దేశవ్యాప్తంగా 100కి పైగా ప్రదర్శనిచ్చారట. 2001లో వచ్చిన నిన్ను చూడాలనితో హీరోగా పరిచయమయ్యారు. 23 ఏళ్ల కెరీర్లో 29 చిత్రాల్లో నటించారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఉత్తమ నటుడిగా నంది సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 30వ చిత్రం దేవరస్ సినిమాలో బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్తో కలిసి వార్ 2లోనూ నటిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నారు. జపాన్లో విశేష క్రేజ్ ఉన్న ఏకైక తెలుగు హీరో. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్టులో 2 సార్లు చోటు చేసుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే. ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఆయన మంచి గాయకుడు. ఓలమ్మె తిక్కరేగిందా, 1, 2, 3 నేనో కంత్రి, వేర్ ఈస్ ది పంచకట్టు చారి తదితర పాటలలో అలరించారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయనే స్వయంగా పాడారు. ఆయన గొప్ప వ్యాఖ్యాత కూడా. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ తెలుగు షోలకు హోస్ట్గా కూడా వ్యవహరించారు. తారక్ గారికి 9 అంటే చాలా ఇష్టమట. అందుకే తన కార్ నెంబర్ కూడా 9999 ఉంటుంది. అంతేకాదండి, ట్విట్టర్ ఖాతాలోనూ 9 కనిపిస్తుంది. తన ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అట. తనకి బాగా నచ్చిన మూవీ దానవీర సూరకర్ణ. మాస్ హీరో అనగానే డైలాగులు, పంచులు గుర్తొస్తాయి. కానీ ఇంటర్వెల్ వరకు ఎన్టీఆర్ గారు మాట్లాడని సినిమా అంటే నరసింహుడు. ఇదొక రేర్ ఫిట్. ఆయన నటించిన ఆంధ్రావాలా ఆడియో విడుదల వేడుక రికార్డు నెలకొల్పిందట. నిమ్మకూరులో జరిగిన ఈ ఈవెంట్కు రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం విశేషం. సుమారు 10 లక్షల మంది అభిమానులు పాల్గొన్నారట. సింహాద్రి చిత్రాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా 1000 స్క్రీన్లలో గతేడాది రిలీజ్ చేశారట. అన్ని స్క్రీన్లలో సినిమా రిలీజ్ కావడం ఓ రికార్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.